ఇటు కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక భాగం అవుతున్నది. 370 ఆర్టికల్ తీసేసినాము, 35A తీసేసినాము. ఇది భారతదేశంలో అంగం అవుతున్నది. భారతదేశం నుంచి కాశ్మీర్ ఫ్రీగా వస్తున్నారు, కాశ్మీర్ భారతదేశానికి పోతున్నారు. అన్ని విధాలుగా కూడా రోడ్లు వేసిర్రు, రైల్వే లైన్లు వేసిర్రు, యూనివర్సిటీస్ పెట్టారు, పిల్లలు చదువుకుంటున్నారు. ఏదైతే రాళ్ళు వేసే కల్చర్ కానీ లేకపోతే తీవ్ర వాళ్ళకు సపోర్ట్ చేసే కల్చర్ కానీ దాదాపుగా కాశ్మీర్ నుంచి వెళ్ళి కనుమరుగవుతున్నాయి. ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని అది కాశ్మీర్లో ఈ పాకిస్తాన్ ఈ దండయాత్ర చేసింది. ఈ దండయాత్రతో వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే కాశ్మీర్ అనేది ఇప్పటికి కూడా సాధారణ పరిస్థితులు రాలేదు. కాశ్మీర్లో కూడా ఇంకా అల్లకల్లోల పరిస్థితి ఉన్నది, టూరిస్టులు వచ్చే పరిస్థితి లేదు. తర్వాత రెండో వైపు ఏంటంటే మమ్మల్ని కాదని అంటే పాకిస్తాన్ వాళ్ళు రెండు చెప్తే కాశ్మీర్ వాసులు కూడా చెప్తాను, మమ్మల్ని కాదని మీరు ఇక్కడ ఏం చేయలేరు, అదొక మెసేజ్ పంపుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ టైమింగ్ ఏంటంటే ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్నాడు అంటే పరోక్షంగా అమెరికాకు కూడా వాళ్ళు ఒక మెసేజ్ పంపుతున్నారు, మేము మమ్మల్ని లెక్కలోకి తీసుకుంటలేరు, మాకు ఇంపార్టెన్స్ ఇస్తలేరు. మూడోది అరబ్ కంట్రీస్ కూడా అంటే మోడీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ఏదైతే అన్నిటికీ పెద్ద దిక్కైన సౌదీ అరేబియా, ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్కి పెద్ద దిక్కైన సౌదీ అరేబియాలో మోడీ గారు ఉన్నప్పుడు ఈ అటాక్ జరిగింది. అంటే అరబ్ కంట్రీస్ కూడా ఒక మెసేజ్ పాకిస్తాన్ ఇవ్వదలుచుకున్నది, మమ్మల్ని మీరు ఇగ్నోర్ చేస్తే, మమ్మల్ని విస్మరిస్తే ఇటువంటి జరుగుతాయి. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక దిక్కు ఆర్మీ మళ్ళీ తన పరిస్థితిని చూసుకోవాలి, అక్కడ అంతర్గతంగా అనేక సమస్యల నుంచి వెళ్ళి ప్రజల దృష్టి మళ్లించాలి. ఇటు కాశ్మీర్ కూడా మామూలుగా లేదు, ఇవన్నీ చెప్పుతూ వాళ్ళు ఆశించి పనిచేసింది. రైట్ పాపిరెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారంటే పాక్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, అన్ని సంక్షోభాల్లో చిక్కుంది కాబట్టి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం భారత్ మాత్రమే టార్గెట్. సో ఇక్కడ మనకి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం పాపిరెడ్డి గారు క్లియర్ కట్గా అంటే పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు, అక్కడ కాశ్మీర్లో ఆ ప్రాంతంలో ఎందుకు ఈ దాడికి పాల్పడింది ఆయన కొంత వృత్తాంతాన్ని చెప్పారు. దాంతోపాటు ఏకీభవిస్తారు అంటే ఏకీభవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో దాంతోపాటుగా కొన్ని అంశాలు వస్తున్నాయి. అంటే పాక్ ప్లానింగ్ ప్రకారం అంటే ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్తున్న అంశాల ప్రకారం ప్లానింగ్ ప్రకారం అంటే యుద్ధాన్ని కోరుకుంటుందా, కోరుకునే క్రమంలోనే అంత పగడ్బందీగా అక్కడ ఉన్నటువంటి రైఫిల్స్ని సిద్ధం చేసుకోవడము, లేకపోతే భద్రతా బలగాలను ముందుగానే అలర్ట్ చేయడం, ఇవన్నీ అంశాలు చూసుకుంటే పాక్ సిద్ధంగానే ఉండి ఇక్కడ ఈ ఉగ్రవాదులతో దాడి చేపించిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు? పూర్తిగా మీకు రాజశేఖర్ గారు అట్లాగే అమ్మాలేష్ ప్రేక్షకులు పాపిరెడ్డి గారికి పెద్ద పాపిరెడ్డి గారు నమస్కారం. వారు అంటే ఇప్పటిదాకా సరే క్లారిటీ లేదు కనుక నేను మైక్ మన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. విన్నాను, వారితో పూర్తిగా ఉపయోగిస్తున్నాను. మీరు అన్నది కరెక్ట్. ఆ తర్వాత ఏంటో చెప్తాను నేను. వాట్ నెక్స్ట్ జరిగిన సంఘటన మీద 2 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. దుర్మార్గమైన దుశ్చర్య, తీవ్రవాదుల గురించి మనందరం ఖండించాల్సిందే. కానీ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. ఇప్పుడు పాకిస్తాన్ పరిణామాలు ఎట్లా ఉన్నాయని వారితో పూర్తిగా చరిత్ర మొత్తం చెప్పుకొచ్చారు వారు. కానీ ఇప్పుడు గతంలో దేశంలో తీవ్రవాద దాడి జరిగినప్పుడు అక్కడ మతం ఉన్నా కూడా చచ్చిపోయింది అందరూ కూడా మత తీవ్రవాదమే. అది ఇప్పుడు దిల్షునర్ కేసులో కానీ, బాంబ్ బ్లాస్ట్ లో, అట్లాగే మన లుంబిని గోకుల్ చాటు, బాంబే మన రైట్స్, ఇవన్నీ చూస్తే మనకు వీటిలల్లా అన్నిట్లల్లో కూడా అందరు చనిపోయారు. పిల్లలు, పెద్దలు, ముస్లింలు, హిందువులు. అక్కడ మతానికి పిచ్చివాడి చేతిలో రాయేది. అంటే పబ్లిక్ ఉండే ప్రాంతంలో, జన సమూహం ఉండే ప్రాంతాల్లో, హోటల్ తాజ్ అలాంటి ప్రాంతాల్లో ఇక్కడ కారణం క్లియర్ గా కనిపిస్తుంది. మీరు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు. అక్కడ ప్యాంటులు విప్పించి చూడడం కానీ, లేకపోతే ఐడి కార్డులు చెక్ చేయడం కానీ, వాళ్ళు చేస్తే కలాం చదివించడం. ఈ కొంతమంది బయటకు సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, నేను చదివి బతికానని చెప్పినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు. ఇవన్నీ అంశాలు. అందుకనే ఇప్పుడు ఇంకొకటి కూడా, పిల్లల్ని నా భర్తను చంపేసి నన్ను కూడా చంపేయమని ఒక ఆమె అడిగితే మోడీకి మోడీకి చెప్పాలి అని అంటే మోడీని ఉద్దేశం చేశారు. అంటే దీనికి కారణం ఏంటంటే దేశంలో 2-3 సున్నితమైన అంశాలు జరుగుతున్నాయి. ఒకటి 370 ఆర్టికల్ రద్దు జరిగింది. ఇటు పక్కనేమో మొన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, వాటి సమర్థిస్తున్నాను పూర్తిగా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ జరిగిన సందర్భంలో మనం కొంచెం భద్రతా దళాల మానవ స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. కానీ
భద్రతా దళాలు దీన్ని ఆ దృష్టిలో పెట్టుకుని ఎందుకు సరైన చర్య తీసుకోలేకపోయింది అనేది ఒక పెద్ద వాదన. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు, శాంతి భద్రతలను రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు. కాదు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది. ఇక్కడ శాంతి భద్రతలు అంటే మనకి ఎప్పుడు నేను చెప్తుంటాను రాజశేఖర్ గారు, ఢిల్లీ మున్సిపాలిటీ గురించి, మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. కేంద్ర పాలిత ప్రాంతాలలో శాంతి భద్రతలు కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో ఉంటాయి కనుక వాళ్ళు చూసుకోవాల్సింది నెంబర్ 1. ఒకటి బాపిరెడ్డి గారు బాగా తెలుసు. ఇక్కడ రెండోది ఏంటంటే, జరిగిన సంఘటన తర్వాత ఆవేశకావేశాలు మీరి భావోద్వేగాలు కాస్త భావోద్రేకంగా మారుతున్నాయి. దీని చూడండి, ఒమర్ అబ్దుల్లా నుంచి మొదలు పెడితే అక్కడ హిందువులు ముస్లింలు అనకుండా ఎక్కువ ముస్లిం మెజారిటీ అక్కడ ఉంది కనుక అందరూ కూడా ఒక ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో భారతదేశ జెండాగా 3 రంగుల జెండా అంటే మళ్ళీ కథ. 3 రంగుల జెండా అంటే మళ్ళీ కాంగ్రెస్ కూడా 3 రంగుల జెండా పాడాయి. అది 3 రంగుల జెండా, ధర్మచక్రం ఉన్న 3 రంగుల జెండాను పట్టుకొని వాళ్ళు ధర్నా చేసింది. కానీ దేశంలో మిగతా చోట్ల చూడండి 2 రకాల ర్యాలీ జరుగుతున్నాయి. ఒకటేమో ఆకుపచ్చ జెండా, ఒకటి కాషాయ జెండా. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. మన అందరం కలిసి భారతీయులుగా 3 రంగుల జెండా కింద ఏకమవుదామా, మన పార్టీల పరంగా ఏకమవుదాం. ఈ 2 ఆలోచన చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇవాళ పాకిస్తాన్ మీద కక్ష తీసుకొని బదులా ఈట్కా జవాబ్ పత్తర్ సేదేత అన్ని అనొచ్చు, 12 అనొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, పాకిస్తాన్ ఒంటరి చేయడానికి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలను మనం ఎట్లా వాడుకోవాలని చెప్తున్నాడు. ఉదాహరణకు వాళ్ళు తీవ్రవాదులు దాడి చేసినప్పుడు రాజశేఖర్ గారు వాళ్ళు ఎట్లాంటి అన్ని గమనించి ప్రపంచ దృష్టిని ఆకర్షించినట్టు ఇవి ఉండాలనుకున్నారు. నిజంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. తీవ్రవాదులు ఎట్లా సక్సెస్ అయినరు? జోవాన్స్ మనకు మన అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో తిరుగుతున్నప్పుడు, మన దేశ ప్రధాని సౌదీ అరేబియాలో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని పట్టించుకుంటాం అని వాళ్ళు తీవ్రవాదులు ఇప్పుడు ఈ చర్య పాల్పడడానికి వాళ్ళు ఎంత రెక్కి నిర్వహించారు, చాలా రోజులు చేసింది. కానీ దాని సమయం సందర్భం ఎంచుకున్నారు. దాంతో వాళ్ళు ఫోకస్ అయ్యారు. కానీ దాన్ని మనం ఎండగట్టే క్రమంలో కూడా మనము వాళ్ళు ఎంత ప్లాన్గా పోయినరో మనం అంతకంటే ప్లాన్గా పోవాలి. ఎట్లా? ఇప్పుడు వాళ్ళని 6 చంపితే అయిపోతే 60 మంది పుడతారు. ఇప్పటికే 200 మంది తీవ్రవాదులు ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఉన్నారంటున్నారు. ఇంటి దొంగ ప్రాణహాని. ఇంటి దొంగలు లేకుండా వాళ్ళకి ఆహార పానీయాలు డ్రెస్సులు ఎవరు ఇవ్వరు కనుక ఇంటి దొంగలు పట్టుకోవాలి. కానీ ఈ మధ్యన మనకి తీవ్రవాద చర్యకు ఇంకో కారణం ఉంది. పాకిస్తాన్ గురించి పాపిరెడ్డి గారు చెప్పారు. మన కాశ్మీర్లో 2 రకాల ఆక్యుపైడ్ కాశ్మీర్, మామూలు మన కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోనేమో ఇవాళ జనజీవన స్రవంతిలో చాలా మంది కలుస్తున్నారు. డ్రోన్ పెల్లర్స్ మెల్లమెల్లగా నోట్ల రద్దు వల్ల పోయింది. కొంతవరకు నోట్ల రద్దు వల్ల ఏం జరిగిందంటే ప్రపంచ దేశవ్యాప్తంగా మార్పులాగానే అక్కడ కొంత మార్పు వచ్చింది. 370 రద్దు తర్వాత కూడా మొన్నటి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి. ఇవన్నీ నేపథ్యంలో అక్కడ ప్రజలు భాగస్వామ్యం